నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత తొలి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన యుఎస్ఓ నాయకులు. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం జగన్ జన్మదిన కానుక సంపూర్ణ గృహ హక్కు పథకమన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. భారత తొలి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల యుఎస్ఓ నాయకులు సంతాపం తెలిపారు. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల వద్ద యుఎస్ఓ నాయకులు హరీష్, అజయ్ విద్యార్థులతో కలిసి నివాళులర్పించారు. రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బిపిన్ రావత్ బృందం మృతి భారత్కు తీరని లోటని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడిన భరతమాత ముద్దు బిడ్డ రావత్ మరణం యావత్ భారతావనిని శోక సంద్రంలోకి నెట్టేసిందన్నారు. అలాగే రావత్ వ్యక్తిగత రక్షకుడు తెలుగు తేజం సాయి తేజ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం లైఫ్ సపోర్టుపై చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఓ నాయకులు సతీష్, గోపి, కిరణ్, నాగరాజు, కళ్యాణ్, అబ్దుల్లాహ్, చందు మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిన్న బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ మరణంలో చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే. ఆయన మన త్రివేళ దళాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ఆయన అనేక అవార్డులని మన దేశానికి అందించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్లో కూడా ఆయన వ్యూహాత్మక కార్యక్రమాలు పాటించడంలో అలాంటివే కాకుండా బిపిన్ గారు మన భారతదేశ చరిత్రలోనే నావిక దళం మరియు సైన్యం మరియు అనేక న్యాయ డైట్లో ఆయన చేయడం జరిగింది. ఆయన్ని కోల్పోవడం యావత్ భారతదేశం చాలా దుఃఖ సముద్రంలో మునిగి ఉంది. దీనికి మేము ఎస్ఆర్ఆర్ యుఎస్ఓ ఆర్గనైజేషన్ తరపు నుంచి దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. నిన్న భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాధిపతిగా ఉన్న బిపిన్ రావత్ గారు చనిపోవడం అనేది చాలా దురదృష్టకర విషయం. దానికి సంబంధించి ఈ రోజున ఎస్ఆర్ఆర్ కాలేజీ విద్యార్థులందరూ ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఈ రోజున మేము అందరూ కలిసి మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఆశీర్వాదాలు కలిగిస్తున్నాం. ఆయన భారతదేశంలోనే శక్తివంతమైన నౌకాదళాలైన ఎన్నటికీ జాయిన్ చేయడం అనేది కోరుకున్నాం. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరద బాధితుల సహాయం కోసం సిపిఐ ఆధ్వర్యంలో సేకరించిన నిధుల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీనగర్లోని దాసరి భవన్ వద్ద వాహనం ద్వారా తిరుపతి పరిసర ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయన్నారు. తుఫాన్ తాకిడికి గురైన కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అనేక మంది నిరాశ్రయులయ్యారన్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు సిపిఐ ఆధ్వర్యంలో విరాళాలతో పాటుగా దుస్తులు, వస్తు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇవాళ రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు 5 జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురవడంతో వరదల బారిన పడి పెద్ద ఎత్తున అక్కడ ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగి దాదాపు 69 మంది నిండు ప్రాణాలు కూడా బలైపోయాయి. అంతేగా చెరువులు, కుంటలే కాకోకుండా చివరికి పించా డ్యాము, అన్నమయ్య ప్రాజెక్టు కూడా ఈ వరదల్లో తెగిపోయి తీవ్రమైన నష్టం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజయవాడలోను తర్వాత ఇతర నగరాల్లో కూడా ఈరోజు ఏదైతే బట్టలు, బియ్యము తర్వాత ఇతరత్ర ఆర్థికంగా కూడా వారు సహాయం చేశారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు దాతల దగ్గరికి వెళ్ళి వారందరం కూడా కోరడంతో వారిచ్చిన ఈ సహాయాన్ని ఇవాళ తిరుపతి, రాజంపేట ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాము. ఇదే సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము. దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించేంత వరకు కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాము.
ఎందుకంటే 70-80 లక్షల ఎకరాలు ఇవాళ పంట నష్టం సంభవించింది. పూర్తిగా పంటలు కోల్పోయారు. అదేవిధంగా వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశారు. అది ఏమాత్రం కూడా సేద్యం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అది ఏ మూలకు సరిపడదు. కనీసం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం జగన్ జన్మదిన కానుక సంపూర్ణ గృహ హక్కు పథకమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏ మంచి పని చేసినా దాన్ని తప్పుడు ప్రచారం చేయడమే చంద్రబాబు పని అన్నారు. అర్హులందరికీ ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటీఎస్ పై నియోజకవర్గ ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు అధ్యక్షతన వాంబే కాలనీ హెచ్ బ్లాక్ కమ్యూనిటీ హాల్ నందు అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నాగనారాయణమూర్తి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా దుష్ప్రచారం చేయటమే తెలుగుదేశం పార్టీ పనిగా పెట్టుకుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓటీఎస్పై 4 సార్లు ఫైళ్లు పంపించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పడేశారన్నారు. అధికారంలో ఉన్న 14 ఏళ్లు పేదల గురించి కనీసం ఆలోచన చేయకుండా మరలా ముఖ్యమంత్రి అయితే చేస్తానంటూ ప్రతిపక్ష నేత ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఓటీఎస్ ద్వారా పేదలపై 10,000 కోట్ల భారాన్ని తొలగిస్తుంటే ఏ విధంగా గుంజుకుంటున్నట్లు అవుతుందో ప్రతిపక్ష నేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో వాంబే కాలనీకి సంబంధించి 105 మంది లబ్ధిదారులు అసలు వడ్డీ కలిపి 60,000 చొప్పున చెల్లించినప్పటికీ పూర్తి హక్కులు కల్పించలేకపోయారన్నారు. ఇవాళ మాట్లాడుతున్న వారు ఆ రోజు ఎందుకు డబ్బు కట్టించుకున్నారని సూటిగా ప్రశ్నించారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 20,000కే 275 మంది క్రయ విక్రయాలతో కూడిన సంపూర్ణ హక్కులు పొందగలుగుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందంటే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూరాలి, పేద ప్రజలందరికీ మంచి జరగాలి అని నిర్ణయం తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి వారందరూ వచ్చి 1 టైం సెటిల్మెంట్ చేస్తే బాగుంటుందని అని చెప్పని ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరికి దృష్టికి తీసుకువెళ్ళాం. సీఎం గారు ఏమన్నారంటే ఆ రోజున స్టేట్ లెవెల్ పాలసీగా తీసుకుందాంలే, దీన్ని అన్నీ చేసినప్పుడు ఇది కూడా చేద్దాం అని అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన దృష్టి తీసుకెళ్తే ఆయన ఆ విధంగా చెప్పారు. దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం మీద ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందంటే మున్సిపల్ కమిషనర్ గారు, జేసీ హౌసింగ్ గారు, సబ్ కలెక్టర్ గారు, పీడీ హౌసింగ్ అధికారులు అందరూ కూడా హాజరయ్యి మన రిస్క్లోకి వచ్చి దాన్ని ఎలాగైనా పేద ప్రజలకి లబ్ధి చేకూరాలి అని చెప్పనే ఆలోచనకి ఇక్కడ అందరూ కూడా దృష్టి పెట్టారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరియు జేసీ గారు డీటెయిల్స్ అన్నీ చెప్పారు. మళ్ళీ చెప్పినది మళ్ళీ చెప్పకుండా ఒక 3-4 విషయాలు మాత్రం మీకు అర్థమైనట్లే చెప్తాను. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ స్థలం ఇది. ఏం జరిగితే మేము మీకు క్లియర్గా చక్కగా చెప్పాల్సి ఉంది. ఈ స్థలాలన్నీ కూడా ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కొని మీకు ఇల్లు స్థలాల కింద ఇవ్వడం జరిగింది. ఇది అన్నిట్లో కూడా కొన్ని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా మీకు అర్థమైనట్ల ఒక 5 నిమిషం చెప్తాను. ముందు వైఎస్ఆర్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్ 1 టైం సెటిల్మెంట్ అన్నది ఏంటన్నది అర్థం చేసుకోండి. దీని మీద కొంతమంది కొంచెం రాంగ్గా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది కాదు. ముందు అందరూ అర్థం చేసుకోవాల్సినది ఒకటి ఏంటంటే ఇది వాలంటరీ. మీరు కంపల్సరీగా ఇది చెయ్యాలా, చేస్తే తప్ప మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తామని అట్లా ఏం లేదు. ఇది మీకు ఇష్టం ఉంటే, ఇది మంచిది మీరు అనుకుంటే
చెయ్యాలని అనుకుంటే మీకు చేసి పెట్టడానికి మేము వచ్చాం తప్ప మిమ్మల్ని బెదిరించి చేయడానికి కాదు. సో ఇది ప్యూర్లీ వాలంటరీ అన్న విషయం అందరూ అర్థం చేసుకోండి. ఒకటి. రెండోది, దీనివల్ల ప్రభుత్వంకి ఏదో డబ్బులు వచ్చేస్తుంది, దానివల్ల పెద్దగా ఏదో అయిపోతుందని కనుక్కోండి. దీనివల్ల చాలా డబ్బులు ప్రభుత్వం నుంచి పోతుంది తప్ప ప్రభుత్వంకి వచ్చేది లేదు. ఎందుకంటే ఈ స్థలాలన్నీ చాలా విలువైన స్థలాలు. ప్లస్ మీకు లోన్ ఇందాక చెప్పినట్ల హౌసింగ్ కార్పొరేషన్లో మీరు 60,000 65,000 వడ్డీ మీద వడ్డీ పెరిగి చాలా లోన్ మీకు ఉంది ప్రస్తుతానికి. ఆ లోన్ని మాఫీ చేసి నామినల్గా అర్బన్ ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో 20,000 అని ఒక లెక్క అమౌంట్ పెట్టడం జరిగింది. ఆ 20,000 అన్నది మీరు తీసుకున్న బ్యాంక్ రుణం ఏది ఉందో అది, తర్వాత స్థలం 2 కలిపి వస్తుంది మీకు. అది అర్థం చేసుకోవాలి. బ్యాంకు రుణం కూడా మీకు పూర్తిగా మాఫీ అవుతుంది. ఆ స్థలం కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఈ రుణం అన్నది 1983 అంతకు ముందు నుంచి 2011 దాకా ఎవరెవరు బ్యాంక్ అంటే ఈ హౌసింగ్ కార్పొరేషన్లో లోన్ తీసుకొని ఇల్లులు కట్టారో అప్పటి నుంచి మీరు లోన్ని వెనక కట్టకుండా వడ్డీ మీద వడ్డీ పడి అది వాళ్ళకి ఎక్కడ ఉందో ఆ లోన్ మొత్తం కూడా మాఫీ చేసేసి ఆ ఇల్లుల్ని మీ పేరు మీద శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసి దాన్ని మీరు అమ్ముకోవడానికి ఇంకొకరు కావాలంటే కొనుక్కోవడానికి హక్కు ఉన్నట్లు చేయడానికే ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయాలి, స్టాంప్ డ్యూటీస్ పే చేయాలి, యూజర్ ఛార్జెస్ పే చేయాలి. కానీ వన్ టైం సెటిల్మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెళ్ళడానికి అవసరం లేదు. ఈ రిజిస్ట్రేషన్ మనము సెక్రటేరియట్లోనే మీ పంచాయత్ సెక్రటరీ, మీ విఆర్ఓ సెక్రటేరియట్ పరిధిలోనే మీ ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయడానికి అవసరం లేదు, స్టాంప్ డ్యూటీస్ పే చేయడానికి అవసరం లేదు, యూజర్ ఛార్జెస్ పే చేయడానికి ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఒక బెనిఫిషరీ 3 ఫోటోగ్రాఫ్స్ తీసుకొని రిజిస్ట్రేషన్కి సచివాలయం దగ్గరకి రావాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ప్రింటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ సచివాలయంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర వస్తే మీకు పూర్తిగా హక్కు ప్రాపర్టీ మీద వస్తుంది. మీరు ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. యూ కెన్ ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ బ్యాంక్లో ఇస్తే లోన్ కూడా మీరు తీసుకోవచ్చు. కొంతమంది ప్రాపర్టీస్ అండ్ భూమీస్ ఈజ్ 22A లిస్ట్లో ఉన్నాయి. అట్లాంటివి కేసెస్ కూడా మీ భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ గ్రామకంఠం ల్యాండ్లో ఉంటే అయినా సరే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇప్పుడు మీ భూమి గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే 22A లిస్ట్లో ఉంటుంది, ప్రొహిబిటెడ్ లిస్ట్లో. సో 22A లిస్ట్ నుంచి ప్రాపర్టీ తీసేయాలంటే మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి. తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి, దాని ఆర్డీఓ ఆఫీస్ వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీ ప్రాపర్టీ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ గ్రామకంఠం ల్యాండ్లో ఉంటే అయినా సరే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాము. మీకు పూర్తిగా హక్కు ఆ ప్రాపర్టీ మీద ఇస్తాము. 22A లిస్ట్ నుంచి కూడా ఈ ప్రాపర్టీ డిలీట్ చేయడం జరుగుతుంది. చెత్త పన్ను కట్టలేదని రేషన్ బియ్యాన్ని నిలిపివేయడం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంటి పన్నులను ఇష్టానుసారంగా పెంచేసి మరోవైపు పేదలపై చెత్త పన్ను భారాలు మోపడం తగదన్నారు. చెత్త పన్ను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. చెత్త పన్ను కట్టలేదని రేషన్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కృష్ణలంక రాణిగారి తోట ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇటీవల కౌన్సిల్లో ఏకపక్షంగా ఆస్తి పన్నును పెంచుతూ తీర్మానం చేసిన పాలకులు మరోవైపు కేటగిరీల వారీగా చెత్త పన్నులు వసూలు చేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. చెత్త పన్ను కట్టలేదనే కారణంతో రేషన్ బియ్యం ఇవ్వకుండా వెనక్కి పంపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చెత్త పన్ను వసూలు కోసం జీవో జారీ చేసి చట్టబద్ధం చేసి చెత్త పన్ను వసూలుని వేగవంతం చేస్తూ ఉంది. వివిధ సచివాలయాల్లో సిబ్బందిని
అడ్మిన్ని, మొత్తం సిబ్బంది అందరినీ ఇదే పని మీద కేటాయించి ఈ వసూళ్ల కోసం పంపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా నగరంలో ఉన్నటువంటి 64 వార్డుల్లో చెత్త పన్ను వసూలు ప్రారంభించారు. నిన్ననే రాణిగారి తోట ప్రాంతంలో 17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో చెత్త పన్ను చెల్లించలేదని చెప్పి రైస్ ఇవ్వమని చెప్పారని రేషన్ కార్డుకి రేషన్ బియ్యం ఇవ్వమని చెప్పి వెనక్కి పంపించేసినటువంటి ఏపీలో 11 లక్షల మంది జనాభా కలిగిన యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ యానాది గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు యానాది గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ఆ వివరాలను ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈరోజు మరి చూసుకుంటే మరి రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో యానాదులు అధిక భాగం ఉంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి గత ప్రభుత్వాలు అయితే మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకున్నాయి. ఈ ప్రభుత్వం మరి యానాదులను గుర్తించి యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్, అదేవిధంగా మరి యానాదులకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము యానాదులంతా కూడా ఐకమత్యంతో ఒకటై అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా యానాదులకు ఇచ్చిన మాటను మరిచి మరి ఇంతవరకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వకపోగా, మరి ఎమ్మెల్సీ చట్టసభల్లో అవకాశాలు కల్పించకపోగా, మరి మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి మరి ప్రభుత్వంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మేము కూడా ఇప్పుడు మహాపాదయాత్రకి సన్నద్ధం అవుతూ ఉన్నాం. మరి మేము జనవరిలో మినీ పాదయాత్ర, మరి ఫిబ్రవరిలో మహాపాదయాత్రని చేపట్టడానికి మేము సంసిద్ధం అవుతా ఉన్నాం. మరి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి మాకు చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తే మేము మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండి మా యొక్క సహాయాన్ని మేము అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ జాన్వేశ్లీ స్టేట్ కమిటీని, జిల్లా మండల కమిటీలను ప్రకటించారు. కుర్రాల రామ్మోహన్ గుప్తా స్టేట్ ప్రెసిడెంట్ గా, గొంగాడ నందిరాజు స్టేట్ కార్యదర్శిగా, బొబ్బిలి ప్రభాకర్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా నియమించినట్లు ఆయన వెల్లడించారు. పశుపతి కుమార్ పరాగ్ గారికి, నేషనల్ అధ్యక్షులకి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ, మరి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ తరపున ఏపీకి నన్ను అధ్యక్షులుగా నియమించి ఉన్నారు. నా పేరు సిహెచ్ జాన్వేశ్లీ. ఈ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ తరపున స్టేట్ కమిటీ ఈరోజు
నియమించటం జరిగింది. అలాగే జిల్లాలో కూడా కొంతమందిని కృష్ణా డిస్టిక్లో నియమించడం జరిగింది. మరి ఈ రోజున ఈ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఈ యొక్క స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీలు నియమించడమే కాదు, ఇంకా అనేక మందిని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీలోకి ఆహ్వానిస్తాం. అలాగే అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు నియమించి మరి జనవరి నెలలో ఒక భారీ ఎత్తున మీటింగు మేము పెట్టబోతున్నాం. మరి దానికి సెంట్రల్ అధ్యక్షులు కూడా వారు కూడా రాబోతున్నారు. కాబట్టి మేము త్వరగా ఈ కమిటీలన్నిటిని కూడా జిల్లా కమిటీలని, నియోజకవర్గ కమిటీలని, మండల కమిటీలని, గ్రామ కమిటీలు అన్నిటిని కూడా పూర్తి చేసుకుని మా యొక్క మరి ఏజెండాలో మా డిమాండ్స్ ఏమున్నాయో మా యొక్క పార్టీ తరఫున మేము అన్నీ కూడా అప్పుడు మేము ఆ యొక్క మీటింగు వేదికగా తెలియచేస్తాం. పార్టీ సెంట్రల్ సభ్యులు మన పశుపతి కుమార్ పరాస్ గారికి మరియు సెంట్రల్ కమిటీ సభ్యులకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజున రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ గారు నన్ను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా వంతుగా నేను చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా నేను తప్పకుండా వారి సహాయంతో వారితో పాటు కలిసి చేస్తాను. ఇందుకు వారికి కృతజ్ఞతలుగా తెలుపుతూ సిపిగా ఛార్జ్ తీసుకోవడంతోనే విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ చేసిన నేరాలకు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జకంపూడి సివిఆర్ ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన నేరానికి సంబంధించిన నేర స్థలాన్ని సందర్శించి నేరం జరిగిన తీరు తెన్నులను తెలుసుకుని బాధితులను కలవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 193 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 164 మంది కోలుకోగా 3 మరణించారు. రాష్ట్రంలో ఇంకా 2037 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 14,460 మంది కరోనాతో మరణించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత తొలి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన యుఎస్ఓ నాయకులు. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం జగన్ జన్మదిన కానుక సంపూర్ణ గృహ హక్కు పథకమన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. న్యూస్ సమాప్తం. నమస్కారం.